అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి మనకి పెన్షన్ నిధులనేవైతే పెంచి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ నిధులు ఎప్పటినుంచి పెంచబోతుంది? ఎవరికిస్తారు ముందుగా? అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించేదండి. అయితే ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో మనకి ఆసరా చేయూత పెన్షన్ కింద తీసుకురాబోతుందనమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి మనకి నిధులు ఎంతవరకు ఇవ్వబోతుందని చెప్పేసి అయితే అడుగుతున్నారో చాలామందైతే. సో, ప్రస్తుతం మనకి రూ. 2,000 పొందుతున్న ఎవరైతే ఉన్నారో వారికి రూ. 4,000 వరకు కూడా పెంచే అవకాశం ఉందండి. అలాగే రూ. 3,000 పొందుతున్న వారికి 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందన్నమాట. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతుందండి. ఈ యొక్క నిధులు అసలు ఎప్పుడు పెంచుతున్నారు అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అందించే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కీలక అప్డేట్ అయితే జారీ చేసే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకి ఈ యొక్క పెన్షన్‌దారులందరికీ కూడా ఎప్పటినుంచి అందించబోతుందని చెప్పేసి చాలామందికైతే సందేశం అయితే ఉందని కదా! సో, ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రేపు ఎల్లుండిలోగా దీనిపై మనకి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి. పంపిణీ విషయంపై అయితే. ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.